Okay friends, now we are going to talk about multiple sclerosis. Okay, multiple sclerosis అయితే ఇది ఆలిగోడెండ్రోసైట్ ఇంజురీకి సంబంధించిన టాపిక్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై మల్టిపుల్ స్క్లెరోసిస్? మల్టిపుల్ స్క్లెరోసిస్ ఈజ్ ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ డిసార్డర్ ఆఫ్ సిఎన్ఎస్. ఓకే, ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ డిసార్డర్ ఆఫ్ సిఎన్ఎస్. సిఎన్ఎస్లో ఏమేమి ఉంటాయి మనకి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ సబ్ కార్టెక్స్. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ సబ్ కార్టెక్స్, డీమైలినేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆటో ఇమ్యూన్. ఓకే, దీస్ ఆర్ ద 4 ఫీచర్స్. అయితే ఫస్ట్ మనం ఆటో ఇమ్యూన్ అని ఎందుకు అంటున్నాం? ఆటో ఇమ్యూన్ కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ ఇన్ ఫీమేల్స్ 20 to 40 years వాళ్ళకి వస్తుంది. అండ్ హెచ్ఎల్ఏ డిఆర్బి1తో అసోసియేటెడ్ ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి టీ సెల్ అండ్ బి సెల్ మీడియేటెడ్. ఓకే, టీ సెల్ ప్రొడ్యూసెస్ myelin basic protein and B cell produces IgG antibodies. Okay, IgG antibodies which are myelin oligodendrocyte glycoprotein antibodies. IgG antibodies against the myelin oligodendrocytes which causes, ఇవి రెండిటి వల్ల it causes demyelination and axonal damage. ఓకే, demyelination and axonal damage. ఓకే, demyelination వల్ల మనకి మైలిన్ అనేది పోవడం వల్ల సాల్టేటరీ కండక్షన్. ఓకే, లాస్ ఆఫ్ సాల్టేటరీ కండక్షన్. దీనివల్ల మనకి ఏమవుతుంది? డిక్రీజెస్ కండక్షన్ వెలాసిటీ. అంతేకాకుండా ఇంక్రీజెస్ time constant, decreases space constant. Okay, and decreases resistance, increases capacitance of membrane. Okay, కండక్టెన్స్ వెలాసిటీ తక్కువైపోతుంది, టైం కాన్స్టెంట్ పెరుగుతుంది, స్పేస్ కాన్స్టెంట్స్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అండ్ కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది ఆఫ్ మెంబ్రెయిన్. ఓకే, నెక్స్ట్ యాక్సోనల్ డ్యామేజ్ వల్ల మనకి ఏమవుతుందంటే రియాక్టివ్ గ్లయోసిస్. ఓకే, గ్లయల్ సెల్స్ అనేది రియాక్టివ్ గ్లయోసిస్ అయితే ఆస్ట్రోసైట్స్. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ కాజెస్ పెరి వెంట్రిక్యులర్ ప్లాక్స్. ఓకే, దిస్ కాజెస్ పెరి వెంట్రిక్యులర్ ప్లాక్స్ ఫార్మేషన్ అనేది కనబడుతుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇది బ్రెయిన్ ఫ్రమ్ ద వర్టికల్ టాప్ వ్యూకి వెళ్ళి చూస్తే, ఓకే, ఇఫ్ దీస్ టూ ఆర్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అండ్ దిస్ ఈస్ కార్పస్ కల్లోజమ్, ఇఫ్ దిస్ ఈస్ కార్పస్ కల్లోజమ్ అండ్ దీస్ టూ ఆర్ వెంట్రికల్స్. ఓకే, ఇది వెంట్రికల్స్ అయితే మనకి perpendicular to the corpus callosum and adjacent to the ventricles. Okay, these are ventricles, this is corpus callosum and these are periventricular plaques produced due to reactive gliosis. Okay, due to reactive gliosis periventricular plaques are formed along the ventricles and perpendicular to the corpus callosum. ఓకే, ఇది మనకి ఎంఆర్ఐలో మోస్ట్ కామన్గా కనబడతాయి. ఎంఆర్ఐ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఆర్ గోల్డ్ స్టాండర్డ్. ఓకే, గోల్డ్ స్టాండర్డ్ ఇది. మనం ఒకవేళ సిఎస్ఎఫ్ అనాలిసిస్ బై ఎలక్ట్రోఫోరసిస్ చూస్తే మనకి ఐజీజీ సెల్స్ కనబడతాయి. ఐజీజీ యాంటీబాడీస్ కనబడతాయి. దిస్ ఈస్ oligoclonal bands are visible on CSF analysis of multiple sclerosis. అంతేకాకుండా ఇవి మనకి ఫింగర్స్ లాగా కనబడుతుంది. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డాసన్స్ ఫింగర్స్. ఓకే, డాసన్స్ ఫింగర్స్. ఫస్ట్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏంటంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ ఈజ్ ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ డిసార్డర్ ఆఫ్ ద సిఎన్ఎస్. ఇక్కడ మనకి బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్
సబ్ కార్టెక్స్ అనేది ఇన్వాల్వ్ అయితే. ఆటోఇమ్యూన్ ఎందుకంటే ఆటోఇమ్యూన్ ఇక్కడ ఫీమేల్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు అండ్ ఇట్ ఈస్ HLA-DR1. ఇన్ఫ్లమేటరీ బోత్ ఇన్వాల్వ్స్ హ్యూమరల్ అండ్ సెల్ మెడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇక్కడ T cell and B cells, it produces myelin basic protein and IgG antibodies which inhibits the myelin oligodendrocyte glycoprotein and it causes demyelination and axonal damage. Due to demyelination it causes loss of solitary conduction and due to axonal damage it causes reactive gliosis. Reactive gliosis మళ్ళీ మనకి విజిబుల్ periventricular plaques అనేది కనబడతాయి which is perpendicular to the corpus callosum when seen on MRI and it is looking as Dawson's fingers. అండ్ మనం ఎప్పుడైతే CSF అనాలిసిస్ CSF అనాలిసిస్ చూస్తే బై ఎలక్ట్రోఫోరెసిస్ మనకు చేస్తే IgG యాంటీబాడీస్ ఆలిగోక్లోనల్ బ్లాండ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? రిస్క్ ఫ్యాక్టర్స్ ఈస్ మోస్ట్లీ ఫర్ డిక్రీజ్ విటమిన్ D ఆర్ డిక్రీజ్ సన్లైట్ ఎక్స్పోజర్. అంటే పీపుల్ హూ లివ్ away from equator. People who live away from the equator, they get decreased sunlight, therefore decreased vitamin D, which causes decreased vitamin D and increased risk for multiple sclerosis. Next, what are the clinical features? Or presenting features of multiple sclerosis? దీంట్లో వచ్చేసరికి నేను బాస్ అని గుర్తుపెట్టుకున్నా, BOSS. వాట్ ఈస్ మీన్ బై బి వచ్చేసరికి బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్లో 2 ఫీచర్స్కి సంబంధించి ఉంటాయి. సెరెబెల్లం ఒకటి, ఇంట్రాన్యూక్లియర్ ఆప్థాల్మోప్లీజియా ఒకటి. O అంటే ఆప్టిక్ న్యూరైటిస్. S వచ్చేసరికి స్పైనల్ కార్డ్లో సెన్సరీ ఫీచర్స్. ఫస్ట్ మనం సెరెబెల్లం దగ్గరకు వద్దాం. సెరెబెల్లంలో మనకి DANISH డానిష్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటిది? డిస్, డయా, డోకో, కైనీసియా, నాట్ ఏబుల్ టు పర్ఫామ్ ర్యాపిడ్ ఆల్టర్నేటివ్ మూమెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి అటాక్సియా, సెరెబెల్లంకి సంబంధించి అటాక్సియా. నిస్టాగ్మస్, ఇంటెన్షన్ ట్రెమర్స్. ట్రెమర్ అక్కర్స్ ఓన్లీ వెన్ ఆస్క్డ్ టు డూ వర్క్. నెక్స్ట్ వచ్చేసరికి స్పీచ్ స్కానింగ్. S వచ్చేసరికి హైపోటోనియా. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సెరెబెల్లం ఆఫ్ మల్టిపుల్ స్క్లెరోసిస్. నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్లో సెరెబెల్లమే కాకుండా ఇంకోటి ఏముంటుంది? ఇంట్రాన్యూక్లియర్ ఆప్థాల్మోప్లీజియా డ్యూ టు మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్క్యులస్ ఇన్వాల్వ్మెంట్. medial longitudinal vascular involvement, it is highly myelinated structure in brainstem, by oligodendrocytes. ఒకవేళ ఆలిగోడెండ్రోసైట్స్ అనేది మనకి ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేషన్ అనేది జరిగితే ఇంట్రాన్యూక్లియర్ ఆప్థాల్మోప్లీజియా వస్తుంది. దీని ఫీచర్స్ మోస్ట్ కామన్లీ బైలేటరల్ దెన్ యూనిలేటరల్. బైలేటరల్ ఈస్ మోస్ట్ కామన్ దెన్ యూనిలేటరల్. అయితే ఇంట్రాన్యూక్లియర్ ఆప్థాల్మోప్లీజియాలో ఏమవుతుంది? ఇప్సిలేటరల్ ఐ నాట్ ఏబుల్ టు అడక్ట్. Contralateral eye, it is abducted and shows nystagmus. Ipsilateral eye not able to adduct and contralateral eye abduction nystagmus. Next, what are the optic neuritis symptoms? Optic neuritis ఏంటిదంటే it is unilateral painful లాస్ ఆఫ్ విజన్. యూనిలేటరల్ పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్ అనేది ఆప్టిక్ న్యూరైటిస్ అంటారు. ఇక్కడ మనకి మార్కస్ గన్ ప్యూపిల్ ఆర్ రిలేటివ్ ఎఫరెంట్ ప్యూపిల్లరీ డిఫెక్ట్ అంటారు, RAPD. RAPD ఆర్ మార్కస్ గన్ ప్యూపిల్ అని చెప్పేసి అంటారు. ఏంటిదంటే ఇక్కడ మనకి స్వింగింగ్ లైట్ రిఫ్లెక్స్ అనేది వస్తుంది. స్వింగింగ్ లైట్ రిఫ్లెక్స్. యూనిలేటరల్ పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్. మనం ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇది గన్ అనుకోండి, గన్ నుంచి బుల్లెట్ ఫైర్ ఇంటూ ద ఐ.
okay, into the eye, which causes a sudden unilateral loss of vision. Sudden unilateral loss of vision. This is gun అని అనుకుంటున్నాం కదా, మార్కస్ గన్ pupil, okay, marcus gun pupil or relative efferent pupillary defect, relative efferent pupillary defect or marcus gun pupil, and associated with the unilateral painful loss of vision, okay, and it shows swinging light reflex, okay. నెక్స్ట్ స్పైనల్ కార్డ్కి సంబంధించింది, స్పైనల్ కార్డ్కి సంబంధించింది ఇంపార్టెంట్. స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఫీచర్స్ ఇన్ మల్టిపుల్ స్క్లెరోసిస్. నేను దీన్ని యానస్ అని అనుకుంటున్నాను, ANUS. ఎస్ వచ్చేసరికి సెన్సరీ సిమ్టమ్స్ సచ్ యాజ్ tingling, numbness, paresthesia. U వచ్చేసరికి UMN symptoms such as spasticity, okay, spasticity. N వచ్చేసరికి neurogenic bladder, okay, neurogenic bladder. నెక్స్ట్ A వచ్చేసరికి ancillary symptoms. వాట్ ఆర్ ancillary symptoms? యాన్సిలరీ సిమ్టమ్స్ వచ్చేసరికి 3 ఉంటాయి. ఒకటి పల్ఫ్రిష్ ఫినోమినా, ఉత్హాఫ్స్ ఫినోమినా, లర్మిట్స్ సిమ్టమ్స్, ఓకే. ఫస్ట్ మోస్ట్ కామన్గా అడిగేది ఉత్హాఫ్స్ ఫినోమినా. ఉత్హాఫ్స్ ఫినోమినా ఏంటిదంటే, ఒకవేళ హాట్ వాటర్ బాత్ కానీ ఆర్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే ఇట్ ఇంక్రీజెస్ యూనిలేటరల్ బ్లర్రింగ్ ఆఫ్ విజన్, ఓకే. ఇట్ ఎగ్జాసర్బేట్స్. లర్మిట్స్ ఫినోమినా ఏంటిదంటే ఆన్ నెక్ ఫ్లెక్షన్. ఎప్పుడైతే నెక్ అనేది ఫ్లెక్స్ చేస్తారో ఇట్ కాజెస్ ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్ ఎట్ సర్వైకల్ స్పైన్, ఓకే. సర్వైకల్ స్పైన్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్ వెన్ నెక్ అండర్ గోస్ ఫ్లెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లర్మిట్స్ ఫినోమినా, ఓకే. పల్ఫ్రిష్ ఫినోమినా ఏంటిదంటే ఆల్టర్డ్ విజన్, ఓకే. క్లినికల్ కోర్స్ ఆఫ్ మల్టిపుల్ స్క్లెరోసిస్. ఇదేంటిది? ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ రిలాప్సింగ్ అండ్ remitting pattern, okay. Relapsing and remitting pattern is the most common clinical course of multiple sclerosis ki relapsing and remitting pattern is the most common clinical course of multiple sclerosis. Once again మనం రీక్యాప్ చేసుకుంటే, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఈజ్ ఆలిగోడెండ్రోసైట్ ఇంజరీ. ఇక్కడ ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ డిసార్డర్ ఆఫ్ ద CNS. ఇక్కడ మనకి ఆటోఇమ్యూన్ ఎందుకంటే ఇక్కడ ఫీమేల్స్ అండ్ HLA-DR-V1 ఇన్ఫ్లమేటరీ స్పెసిఫిక్ T cells and B cells are involved. మైలిన్ బేసిక్ ప్రోటీన్ అండ్ IgG యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ప్రొడ్యూసెస్ ఆలిగోక్లోనల్ బ్లాండ్స్ ఇన్ CSF ఎలక్ట్రోఫోరసిస్. అంతేకాకుండా ఆలిగోడెండ్రోసైట్స్కి ఎగనిస్తే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేసరికి ఇట్ కాజెస్ డీమైలినేషన్ అండ్ యాక్సోనల్ డ్యామేజ్, విచ్ కాజెస్ సాల్టేటరీ కండక్షన్ అనేది లాస్ అయిపోతుంది అండ్ రియాక్టివ్ గ్లయోసిస్. సాల్టేటరీ కండక్షన్ లాస్ అయ్యేసరికి మనకి ఫిజియలాజికల్గా కండక్టివ్ వెలాసిటీ అనేది తక్కువైపోతుంది, టైం కాన్స్టెంట్ అనేది పెరుగుతుంది అండ్ కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది, రెసిస్టెన్స్ అండ్ స్పేస్ కాన్స్టెంట్ అనేది తగ్గిపోతుంది, ఓకే. మనం ఇది MRI ఇమేజ్ చూస్తే, విచ్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్, MRI ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్. చూస్తే పెరివెంట్రికులర్ పర్పెండిక్యులర్ టు కార్పస్ కలోజం వీ ఫైండ్ ప్లాక్స్, ఓకే. CSF అనాలిసిస్ ఆలిగోక్లోనల్ బ్లాండ్స్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై రిస్క్ ఎవరికి ఉంటుందంటే హూ ఆర్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్. దోస్ పీపుల్ హూ ఆర్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ వాళ్ళకి డిక్రీస్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటాయి కాబట్టి విటమిన్ D లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దే ఆర్ మోర్ రిస్క్ ఫర్ డెవలపింగ్ మల్టిపుల్ స్క్లెరోసిస్. వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ని నేను బాస్ అని అనలైజ్ చేసుకున్నాను. B అంటే బ్రెయిన్ స్టెమ్కి సంబంధించింది, O వచ్చేసరికి ఆప్టిక్ న్యూరైటిస్, S వచ్చేసరికి స్పైనల్ కార్డ్ సిమ్టమ్స్. ఒకటి బ్రెయిన్ స్టెమ్ దాంట్లో సెరిబెల్లం ఉంటుంది, మీడియల్ లాంగిట్యూనల్ ఫాస్కులస్ కూడా ఉంటుంది, ఓకే. సెరిబెల్లంలో మనకి DANISH, ఓకే. డిస్డయోడోకోకైనెషియా, అటాక్సియా, నిస్టాగ్మస్, ఇంటెన్షన్ ట్రిమ్మర్, స్పీచ్ స్కానింగ్ అండ్ హైపోటోనియా. INO ఇంట్రాన్యూక్లియర్ ఆప్థాల్మోప్లీజియా ఏంటిదంటే మీడియల్ లాంగిట్యూనల్ ఫాస్కులస్ ఇన్ ద బ్రెయిన్ స్టెమ్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ హైలీ మైలినేటెడ్ బై ఆలిగోడెండ్రోసైట్స్. ఒకవేళ ఆలిగోడెండ్రోసైట్సే మనకి డ్యామేజ్ అయితే మోస్ట్ కామన్లీ బైలేటరల్
ఇంట్రానిక్యులర్ ఆప్థాల్మిక్ రీజియన్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్సిలేటరల్ ఐ ఈస్ నాట్ ఏబుల్ టు అడక్ట్, బట్ కాంట్రలేటరల్ ఐ ఈస్ అడక్టెడ్ అండ్ షోస్ నిస్టాగ్మస్. ఓకే, ఆప్టిక్ న్యూరైటిస్ ఏంటిదంటే యూనిలేటరల్ పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మార్కస్ గన్ ప్యూపిల్ ఆర్ రిలేటివ్ ఎఫరెంట్ ప్యూపిల్లరీ డిఫెక్ట్. అంటే ఎఫరెంట్ పాత్వే ఆఫ్ ప్యూపిల్లరీ రిఫ్లెక్స్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఓకే, దాన్ని నేను ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఒక గన్ వచ్చి ఐలోకి షూట్ చేస్తే మనకి ఏమైతే యూనిలేటరల్ పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్ అనేది జరుగుతుంది. ఇది మార్కస్ గన్ ప్యూపిల్ అండ్ ఆర్ఏపీడి. నెక్స్ట్ స్పైనల్ కార్డ్కి సంబంధించిన డిసార్డర్స్ని నారాస్ అని గుర్తుపెట్టుకున్న. ఎస్ వచ్చేసరికి సెన్సరీ సిమ్టమ్స్ సచ్ as tingling, numbness and paresthesia. యూ వచ్చేసరికి యూఎంఎన్ సిమ్టమ్స్ సచ్ as spasticity. అండ్ ఎన్ వచ్చేసరికి న్యూరోజెనిక్ బ్లాడర్. అండ్ ఏ వచ్చేసరికి యాన్సిలరీ సిమ్టమ్స్ సచ్ as ఉత్హౌస్ ఫినామినా, లర్మిట్స్ ఫినామినా, పల్ఫ్రెష్ ఫినామినా. ఉత్హౌస్ ఫినామినా అనేది మోస్ట్ కామన్లీ ఆస్క్డ్. ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ బాత్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మనకి పేషెంట్కి యూనిలేటరల్ బ్లరింగ్ ఆఫ్ విజన్ అనేది ఎక్సర్బేషన్ అనేది జరుగుతుంది. లేదు లర్మిట్ సిమ్టమ్స్ ఏంటిదంటే అపాన్ ఎక్స్ఫ్లెక్షన్ ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్ ఇన్ ద సర్వైకల్ స్పైన్ ఇస్ కాల్డ్ as లర్మిట్స్ ఫినామినా. పల్ఫ్రెష్ ఫినామినా ఏంటిదంటే ఆల్టర్డ్ విజన్. ఓకే, నెక్స్ట్ క్లినికల్ కోర్స్ ఇస్ మోస్ట్ కామన్లీ రిలాప్సింగ్ అండ్ రెమిటింగ్ టైప్. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ మల్టిపుల్ స్క్లెరోసిస్? ఫస్ట్ మనం ఇన్ఫ్లమేషన్ని తగ్గియాలి. ఓకే, ఇన్ఫ్లమేషన్ని తగ్గియాలంటే గ్లూకోకార్టికాయిడ్స్. ఓకే, గ్లూకోకార్టికాయిడ్స్ ఆర్ ద అక్యూట్. ఓకే, అక్యూట్ లెవెల్ ట్రీట్మెంట్ టు డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్ మనము గ్లూకోకార్టికాయిడ్స్ అనేది వాడతాం. ఓకే, ఐవి గ్లూకోకార్టికాయిడ్స్. దాని తర్వాత స్పైనల్ కార్డ్ సిమ్టమ్స్. సెకండ్ స్పైనల్ కార్డ్ సిమ్టమ్స్ వచ్చేసరికి ANUS అనుకున్నాం కదా. ఓకే, సెన్సరీ సిమ్టమ్స్ సచ్ as పెయిన్ కానీ టింగ్లింగ్ కానీ. ఓకే, పెయిన్ టింగ్లింగ్ పారెస్థీషియాస్. ఈ పెయిన్ తక్కువ చేసుకోవడానికి మనం ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ TCAs అండ్ యాంటీ కన్వల్సెంట్స్ అనేది వాడుకోవచ్చు. ఓకే, యాంటీ కన్వల్సెంట్స్ ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ అనేది వాడుకోవచ్చు. యూ వచ్చేసరికి యూఎంఎన్ సిమ్టమ్స్ సచ్ as spasticity of skeletal muscles. Okay, spasticity of skeletal muscles is decreased by skeletal muscle relaxant such as baclofen అని యూజ్ చేసి మనకి స్కెలిటల్ మజిల్ రిలాక్సేషన్ అనేది చేయొచ్చు, విచ్ ఈజ్ ఏ GABA A రిసెప్టర్ ఎగోనిస్ట్. నెక్స్ట్ ఫాలోడ్ బై న్యూరోజెనిక్ బ్లాడర్కి మనం క్యాథెటర్ పెట్టుకోవాలి. ఓకే, క్యాథెటర్ పెట్టుకోవాలి. మస్కరినిక్ రిసెప్టర్ యాంటగోనిస్ట్ క్యాథెటరైజేషన్ అండ్ బోటులినం టాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. దీస్ ఆర్ ద 3 మేనేజ్మెంట్స్ ఫర్ న్యూరోజెనిక్ బ్లాడర్, యూఎంఎన్ సిమ్టమ్స్ అండ్ సెన్సరీ సిమ్టమ్స్. నెక్స్ట్ ఫాలోడ్ బై థర్డ్ టు డిక్రీజ్ రిలాప్స్ ఆర్ టు డిక్రీజ్ ప్రోగ్రెషన్ మనం 3 వాడచ్చు. ఏంటిది? బీటా ఇంటర్ఫెరాన్ ఒకటి. నెక్స్ట్ గ్లటీరామిర్ అండ్ నటాలిజుమాబ్ ఈజ్ ఎ మోనోక్లోనల్ యాంటీబాడీ against ఆల్ఫా 4 ఇంటిగ్రిన్కి ఎగెనెస్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే, ఆల్ఫా 4 ఇంటిగ్రిన్కి ఎగెనెస్ట్గా వర్క్ చేస్తుంది. ఆల్ఫా 4 ఇంటిగ్రిన్ అనేది మనకి WBC అదెషన్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, WBC అదెషన్లో హెల్ప్ చేస్తుంది టు డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్. ఓకే, టు డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్ వీ కెన్ యూస్ నటాలిజుమాబ్ విచ్ యాక్ట్స్ ఆన్ ఆల్ఫా 4 ఇంటిగ్రిన్ అండ్ ప్రివెంట్స్ WBC adhesion. Okay, and decrease inflammation. And beta interferon and glatiramir are used for the decreasing of the relapse and progression. Okay, this is about multiple sclerosis. Thank you for your patience listening.